చూడండి, తోటి ఆటో డ్రైవర్ లైసెన్స్ అనేది హ్యాక్ అయిందండి. ఒకసారి ఆయన ఏం చెప్తున్నాడో వినండి. విజయవాడ ఆన్లైన్ గ్రూప్కి నమస్తే అండి. నా పేరు లీలా ప్రసాద్, ఐడి నెంబర్ 35. నిన్న నాకు ఊబర్ నుంచి ఒక కాల్ వచ్చిందండి. ఆ కాల్ అటెండ్ చేస్తే వాళ్ళు కొద్దిగా మీ మీద కంప్లైంట్ ఉంది, మీ ఐడి బ్లాక్ అయ్యేలా ఉంది, కొద్దిగా మీ లైసెన్స్ నెంబర్ చెప్పమన్నారు. సరే, నేను ఏదో 4ంటికి కొద్దిగా నిద్రమత్తులో పరజ్ఞానంతో ఉండి సరేలే మామూలుగా అంత ఆలోచించకుండా లైసెన్స్ నెంబర్ చెప్పాను. చెప్పిన తర్వాత 7 వరకు నాది ఊబర్ బాగానే పనిచేస్తుంది. ఇక 7 నుంచి నాది బ్లాక్ అయిపోయింది. సరే, బ్లాక్ అయింది ఏమైందని చూస్తే మళ్ళీ డాక్యుమెంట్స్ రీగా అడిగాడు. అదే కంపెనీ యాప్లో ఒకటి తర్వాత ఒకటి అడిగాడు. సరే, మనీ పాత బండి కాగితాలే కదా అని ఒకటి అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత నాకు పాతగా అంతకుముందు ఉండేవన్నీ పోయినాయి. సరే అని ఊబర్ ఆఫీస్కి వచ్చాను. ఊబర్ ఆఫీస్కి వస్తే అన్న మీది ఇలా హ్యాక్ అయింది, మీ లైసెన్స్ మీద హ్యాక్ చేసేసారు, మీకు మళ్ళీ పాత ఏం రాదు, ఈసారి అలా ఏం చేయొద్దు అని చెప్పి ఊబర్ ఆఫీస్లో చెప్పి మేము ఏం చేయగలిగింది ఏం లేదని చెప్పారు. ఈసారి నేను ప్రైవేట్గా ఫోన్ చేస్తే కొద్దిగా అలాంటి ఏమి చేయకుండా ఉంటారని మన గ్రూప్లో మీకు తెలియజేయడం జరిగింది. విన్నారా? దీనికి ఇలా అవడం కారణం మనం కొద్దిగా వేరే టెన్షన్లోనో సంథింగ్ తెలియకుండా ఇలా జరిగిద్దండి. ఇలా జరిగింది ఆపాలంటే మనం ఈ ఆధార్ అనేది ఇచ్చేయాలండి. ఆధార్ అనేది బయోమెట్రిక్ లాక్ అనేది చేయాలి. ఒకసారి చూడండి, చూశాక మీకు అర్థమవుతుంది వివరంగా. నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఆ ప్రాబ్లం ఎలా క్లియర్ చేయాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళాక ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా, ఈ సెర్చ్ బటన్ దగ్గర మనం మై ఆధార్ అని టైప్ చేయాలి. ఇదిగోండి, మై ఆధార్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఆధార్ అని వస్తుంది, దాన్ని ఓకే చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ అని కనబడుతుంది కదా, ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అయ్యాక ఇన్స్టాల్ అయిపోయినాక ఇలా వస్తుంది, ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక లోడ్ అయితే కొద్దిగా వెయిట్ చేయండి. ఓపెన్ చేశాక ఇలా వస్తుందండి. దీని అన్నిటికీ పర్మిషన్ ఇచ్చేయండి. అలా అని లొకేషన్ అడిగిద్ది, లొకేషన్ పర్మిషన్ ఇచ్చేయండి. అలో యాక్సెస్ అని, అలో ఆధార్ టు యాక్సెస్ ఫొటోస్ అని ఉంటుంది, ఇది అలో ఇచ్చేయండి. ఇక్కడ పక్కకి అలాగ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే కింద డౌన్లో కనబడుతుంది, దీన్ని గెట్ స్టార్ట్ అని కొట్టండి. మొత్తం పైన కనుక ఐ కనెక్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఇంగ్లీష్ అని అడుగుతుంది, దాన్ని కనెక్ట్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేశాను. అలా నంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ అడిగిద్దండి. ఇక్కడ అలా ఓటీపీ అయినాక సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టాక ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి రిజిస్టర్ మై ఆధార్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏదైనా ఒక 4 డిజిటల్ నెంబరు అంటే మీకు బాగా గుర్తున్నది ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. ఇదేం చేయాలంటే ఏదైనా ఒక 4 అంకెలు అనమాట. ఇలా ఓపెన్ అయింది. మళ్ళీ ఇక్కడ మీ ఎంటర్ ఆధార్ నెంబర్ అంటే మీ ఆధార్ నెంబర్ ఏది ఉంటుందో ఆ నెంబర్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు యాడ్ చేస్తాం చూడండి. ఇక్కడ ఇలా ఆధార్ నెంబరు కొట్టేశాక ఇక్కడ మళ్ళీ క్యాప్షన్ అడిగిద్ది. క్యాప్షన్ అంటే ఇదిగో ఈ 4 డిజిటల్ నెంబర్ అంటే అక్కడ ఉన్నది అనేది అక్కడ కొట్టాల్సి వస్తుంది. కొట్టేసాం కదా, కొట్టేశాక ఇక్కడ మీరు చూస్తే రిక్వెస్ట్ ఓటీపీ అని వస్తుంది, ఓటీపీ అని కొట్టాలి. ఓటీపీ కొట్టిన తర్వాత మళ్ళీ ఓటీపీ వస్తుందండి, మీ మొబైల్కి వస్తుంది చూడండి ఓటీపీ.
615102. ఇక్కడ ఓటీపీ మళ్ళీ వెరిఫికేషన్ అడిగిద్దండి, ఇచ్చేసేయండి. ఇచ్చేసాక ఇక్కడ మీ ఆధార్ అనేది కనబడిద్ది. కనబడిన తర్వాత ఇక్కడ సరే మీరు గమనించండి, బయోమెట్రిక్ క్లాక్ అంటే ఇదే మెయిన్ పాయింట్ మనకి. బయోమెట్రిక్ క్లాక్ దీన్ని ఒకసారి క్లిక్ చేసామంటే లాక్ అయిపోద్దండి. ఇక్కడ దీనికి ఒకసారి పర్మిషన్ ఇవ్వండి మీరు. ఇక్కడ చూసారా, ఐ అండర్స్టాండ్ దట్ ఆఫ్టర్ లాకింగ్ మై అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేశాక ఇక్కడ చూడండి లాక్ బయోమెట్రిక్స్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని చేశాక మళ్ళీ ఇక్కడ మీ క్యాప్షన్ అనేది అవ్వాలి. ఇక్కడ 4 డిజిటల్ నెంబర్ ఉంది కదా, అది అనేది అవ్వాలండి. మళ్ళీ 5707 ఇచ్చారు కదా, మళ్ళీ రిక్వెస్ట్ ఓటీపీ అడిగిద్ది. మళ్ళీ ఒకసారి ఓటీపీ ఇవ్వండి. ఓటీపీ ఇచ్చాక మళ్ళీ ఓటీపీ వస్తుంది చూడండి. ఇక్కడ మళ్ళీ ఓటీపీ వచ్చిందండి. మళ్ళీ ఓటీపీని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక వెరిఫికేషన్ ఉంటుంది, వెరిఫికేషన్ కొట్టండి. వెరిఫికేషన్ కొట్టాక ఇంకా చూడండి ఇక లాక్ పడిపోయింది. దీన్ని మళ్ళీ ఎప్పుడైనా మనకు మీషోకి వెళ్ళి మీ సేవ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కావాల్సి వస్తే మీరు మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ ఇది పెట్టుకొని ఇక్కడ అన్బ్లాక్ చేస్తే మళ్ళీ 10 minutes దాకా ఉంటుందండి. మళ్ళీ తర్వాత మళ్ళీ లాక్ పడిపోద్ది. లేదా పర్మనెంట్ చేయాలంటే ఇక్కడ పర్మనెంట్ అని ఉంటుంది, పర్మనెంట్ అని కొట్టచ్చు. కానీ లాక్లో ఉంటుండగానే మనది ఎవరిది యాక్ట్ చేయడానికి ఇదవదు. సో మీరు ఒకసారి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంతేనండి దీని ప్రాసెస్. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. లేదా అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, మళ్ళీ ఒకసారి చూస్తే మీకు అర్థమైపోద్ది. ఓకే అండి, మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, కామెంట్, వీలైతే షేర్ చేయండి ఒక నలుగురికి తోటి ఆటో డ్రైవర్లకి. ఓకేనండి, ఇట్లు మీ జై ఆటో డ్రైవర్ చిన్న.